Hello everybody, welcome back to UPSC, APPSC, TSPSC యూట్యూబ్ జోన్. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటగా ఈ ఛానల్ని సందర్శించిన ఫాలోవర్స్ అందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షల్ని తెలుపుకుంటున్నాను. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా మన ఛానల్ని ప్రారంభించడం జరిగింది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా నిలవండి. ఇకపోతే మనం కంటెంట్లోకి ప్రవేశించినట్లయితే ఈనాడు ఈ వీడియోలో వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ని కరెంట్ అఫైర్స్ దృష్ట్యా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మొదటగా జనవరి 14 నాటి సాక్షి దినపత్రికలోని వివిధ ఆర్టికల్లను పరిశీలన చేద్దాం. వీటిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అంటే కరెంట్ అఫైర్స్ విభాగంలో ఈ ఆర్టికల్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సముద్రంలో నౌక నుంచి చైనా ఉపగ్రహ ప్రయోగం ఈ ఆర్టికల్ని పరిశీలన చేసినట్లయితే చైనా తన అంతరిక్ష సామర్థ్యంని మరోసారి చాటుకుంది. సముద్రంలోని వేదికపై నుంచి చేపట్టిన ప్రయోగంలో ఏకంగా 8 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. షాండోంగ్ ప్రావిన్స్లోని ప్రావిన్స్ పేరు ఏం పేరండి? షాండోంగ్ ప్రావిన్స్. షాండోంగ్ ప్రావిన్స్లోని హైయాంగ్ అనేటటువంటి సముద్రం పేరు హైయాంగ్, ప్రావిన్స్ పేరు షాండోంగ్. షాండోంగ్ ప్రావిన్స్లోని హైయాంగ్ సముద్రంలో చేపట్టిన ఈ ప్రయోగంలో జియలాంగ్ 3 అన్న ర్యాకెట్ను ప్రయోగించింది. సో ఈ ప్రయోగంలో చైనా ప్రయోగించిన ర్యాకెట్ పేరు ఏంటండి? జియోలాంగ్ 3. మనం జియో సిమ్ని ఉపయోగిస్తున్నాం కదా, సో జియో నెట్వర్క్ని గుర్తుపెట్టుకోండి. జియోలాంగ్ 3 అంటే జస్ట్ గుర్తుపెట్టుకునేందుకు ఒక కోడ్ అనమాట. జియోలాంగ్ 3 ర్యాకెట్ను ప్రయోగించింది. ఈ ఘన ఇంధన ర్యాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకుని వెళ్ళడం ఇది రెండోసారి. సముద్రంలో వేదికలపై నుంచి వాణిజ్య ఉపగ్రహాలను కక్షలోకి తీసుకువెళ్లేందుకు చైనా ప్రత్యేకంగా ఈ ర్యాకెట్ను అభివృద్ధి చేసుకుంది. ఈ ర్యాకెట్ దేనికోసం అభివృద్ధి చేసిందండి? ఇటీవల కాలంలో ప్రశ్న అనేది బిట్ల రూపంలో రావట్లేదు. అంటే ఒక కాన్సెప్ట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇచ్చి క్రింది వాటిలో సరైనటువంటి జవాబుని గుర్తించండి, సరైనటువంటి ప్రవచనాలని సత్య ప్రవచనాలను గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ మీదే బిట్ అనేది ఫ్రేమ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి కాన్సెప్ట్ వైజ్గా మనకి దాని మీద అవగాహన అనేది ఉండాలి. కాబట్టి సముద్రంలోని వేదికలపై నుంచి వాణిజ్య ఉపగ్రహాలను అండర్లైన్ ద పాయింట్ కక్షలోకి తీసుకువెళ్లేందుకు చైనా ప్రత్యేకంగా ఈ ర్యాకెట్ను అభివృద్ధి చేసుకుంది. ఓ షిప్నే ఇలా రూపుమార్చి మొబైల్ లాంచ్ ప్యాడ్గా తయారు చేసింది. అంతర్జాతీయ జలాల్లో అనువైన స్థానాల నుంచి ప్రయోగాలు చేపట్టేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఇకపోతే యుద్ధ నౌకను డ్రోన్లతో మిళితం చేసి అభివృద్ధి పరిచిన కొత్త రకం యుద్ధ నౌకను చైనా నేవీ సోమవారం ప్రారంభించింది. డ్రోన్ క్యారియర్ల పనిచేస్తూ సైనికులతో అవసరం లేకుండా జరిగే నేలపైన, నీటిలోనూ పోరాట పటిమను పెంచుతుందని ఓ అధికారి తెలిపారు. ఇది ఇకపోతే నాగ్ MK2 క్షిపణి పరీక్ష సక్సెస్. ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. న్యూఢిల్లీ దేశీయంగా అభివృద్ధి పరిచిన 3వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ నాగ్ MK2 క్షేత్రస్థాయి పరీక్షలు విజయవంతం అయ్యాయి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఇటీవల ప్రయోగ పరీక్షలను చేపట్టినట్లు రక్షణ శాఖ సోమవారం తెలిపింది. 3 పర్యాయాలు జరిగిన ప్రయోగ పరీక్షల్లో అన్ని లక్ష్యాలను పూర్తి ఖచ్చితత్వంతో క్షిపణి వ్యవస్థలు ఛేదించాయని పేర్కొంది. అయితే ఈ సందర్భంగా చూడండి, నాగ్ MK2 అనేది 3వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని రాజస్థాన్లోని పోఖ్రాన్ నుంచి ఇటీవల ప్రయోగం చేశారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పోఖ్రాన్ అనేది రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ పాయింట్లు ఇప్పుడు అండర్లైన్ చేసినటువంటి పాయింట్లు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
దాని తర్వాతి ఆర్టికల్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యంపై ఎస్బీఐ నివేదిక. ఓటేసిన మహిళలు 25% పెరిగారు. దీన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేశంలో చూడండి, ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. భారతదేశంలో అక్షరాస్యత రేటులో 1% పెరుగుదలతో ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 25% పెరిగింది. ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇవే కాకుండా వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని నివేదిక తెలిపింది. 2019తో పోలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య 1.8 కోట్లు పెరిగింది. వీరిలో అక్షరాస్యత శాతం పెరగడం వల్ల 45 లక్షల మంది ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి అక్షరాస్యత రేటుతో పాటు ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి ఉపాధి పథకాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి. దీని కారణంగా సుమారు 36 లక్షల మంది మహిళా ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. పరిశుభ్రత కూడా ఒక కీలక అంశంగా మారి మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభావితం చేసింది. పరిశుభ్రత ప్రచారం, దాని ప్రభావం కారణంగా మహిళా ఓటర్ల సంఖ్య సుమారు 21 లక్షలు పెరిగిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ఇవే కాకుండా స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాలు కూడా మహిళా ఓటర్లపై సానుకూల ప్రభావం చూపాయి. అయితే వీటి వల్ల ఓటు వేయాలి అనే స్ఫూర్తిని పొందిన మహిళల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఎన్నికలలో మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంలో మహిళలకు గృహ యాజమాన్య హక్కులు కూడా ముఖ్యమైనవిగా పరిగణించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కారణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది మహిళా ఓటర్లు పెరిగారు. పిఎం ఆవాస్ యోజన క్రింద కేటాయించిన ఇళ్లలో 74% మహిళలే ఉన్నారు. ఇది మహిళా సాధికారతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వారిని ప్రేరేపించింది. విద్య, ఉపాధి, ప్రాథమిక అవసరాలపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారతను బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని పెంచవచ్చు అని నివేదిక పేర్కొంది. ఇది అయితే ఇక్కడ నుంచి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలను కనుక పరిశీలన చేసినట్లయితే చూడండి, దేశంలో అక్షరాస్యత రేటులో 1% పెరుగుదల, తర్వాత దీని ఫలితంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం అంటే 2024 ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 25% పెరిగింది. 25% మేర పెరిగింది. 25% కాదండి, 25% మేర ఎన్నికల్లో. తర్వాత ఈ నివేదికను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ తాజా నివేదికను విడుదల చేసిన వారు ఎస్బీఐ. తర్వాత 2019తో పోలిస్తే 2024లో లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య 1.8 కోట్లు పెరిగింది. వీరిలో అక్షరాస్యత శాతం పెరగడం వల్ల 45 లక్షల మంది, అంటే ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్టికల్ మొత్తం కూడా చదవండి. ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టినటువంటి అంశాలను ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ మహిళా ఓటర్ల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర వహించిన అంశాల మీద బిట్టడితే కనుక 1 అక్షరాస్యత రేటు పెరగడం వల్ల, తర్వాత 2 ప్రధానమంత్రి ముద్ర యోజన వంటి ఉపాధి పథకాలు, దాని తర్వాత పరిశుభ్రత కూడా కీలక అంశంగా మారింది. ఇది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభావితం చేసింది. దాని తర్వాత
తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, అలాగే వీటితో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తర్వాత ఇవి అంటే మహిళల యొక్క ఓటు హక్కుని, అంటే మహిళల యొక్క మహిళా ఓటర్ల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించినటువంటి అంశాలు ఇవి. ఈ రెడ్ మార్క్ పెట్టినటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి స్టడీ చేయాల్సి ఉంటుంది. మరొక ఆర్టికల్ చూడండి. భారత సాయుధ దళాల అయోధ్య యాత్ర ప్రారంభం. బైకుపై 13 రోజులు 1600 కిలోమీటర్లు డేర్ 2 యాత్రకు నావికులు జెండా ఊపి యాత్రను ప్రారంభించిన నేవల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సేనా. దీని ఒకసారి పరిశీలన చేద్దాం. విశాఖపట్నం సింధియా ప్రముఖ త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ప్రోత్సాహంతో, చూడండి, బజాజ్ ఆటో ప్రోత్సాహంతో, ఎవరి ప్రోత్సాహంతో అండి? బజాజ్ ఆటో ప్రోత్సాహంతో బజాజ్ పల్సర్ బైకులపై భారత సాయుధ దళాల భాగస్వామ్యంతో విశాఖపట్నం నుంచి అయోధ్య వరకు డేర్ 2 అన్న యాత్ర సోమవారం నాడు ప్రారంభం అయింది. ఈ యాత్ర పేరేంటండి? డేర్ 2. ఈ యాత్ర పేరేంటి? డేర్ 2 అన్న యాత్ర సోమవారం ప్రారంభమైంది. ఇకపోతే 15 మంది, ఈ యాత్రలో 15 మంది నేవీ రైడర్లు పాల్గొంటున్నారు. 13 రోజుల పాటు 1600 కిలోమీటర్ల మేర చేపట్టిన యాత్ర ఐఎన్ఎస్ చిల్కా, భువనేశ్వర్, జంషెడ్పూర్, రాంచీ, గయా, వారణాసి మీదుగా గణతంత్ర దినోత్సవం రోజున అయోధ్యలోని డోగ్రా రెజిమెంట్ వద్ద ముగినుంది. ఈ యాత్రను తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ఐవిఎస్ఎం మరియు ఎన్ఎం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సక్సేనా మాట్లాడుతూ యువతలో నావికాదళం గురించి స్ఫూర్తి నింపడంతో పాటు అవగాహన కల్పించడమే ఈ యాత్ర యొక్క లక్ష్యం. ఇకపోతే బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ సుమిత్ నారంగ్ మాట్లాడుతూ భారత నౌక అల్టిమేట్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణవిజయ్ డేర్ 2 మోటార్ సైకిల్ యాత్రకు ప్రాతినిధ్యం వహించడం ఎంత గౌరవంగా ఉంది అని చెప్పి అన్నారు. ఈ యాత్ర ప్రారంభానికి ముందు తూర్పు నావికాదళ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం వేదికగా బైకులపై ప్రదర్శించిన నావికుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇది ఈ ఆర్టికల్. ఇక్కడ నేను ఇప్పటి వరకు అండర్లైన్ చేసినటువంటి ఈ అంశాల మీద ముఖ్యంగా గ్రిప్ సాధించాల్సి ఉంటుంది. ఇదండి ఇక్కడ రెడ్ మార్క్తో అండర్లైన్ చేసిన అంశాలని ప్రధానంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. బజాజ్ ఆటో ప్రోత్సాహం, ఎవరి ప్రోత్సాహం? బజాజ్ ఆటో ప్రోత్సాహం. ఏ బైకులపై వీళ్ళు ర్యాలీ చేశారు? బజాజ్ పల్సర్స్ బైకులపై ర్యాలీ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? విశాఖపట్నం నుంచి అయోధ్యకు. ఈ యాత్ర పేరేంటి? డేర్ 2. ఎప్పుడు ప్రారంభమైంది? సోమవారం నాడు. అనగా సోమవారం అంటే ఇక్కడ జనవరి 13వ తేదీన ప్రారంభం అయింది. ఎంతమంది? 15 మంది నేవీ రైడర్లు. ఎన్ని రోజులు? 13 రోజులు. ఎన్ని కిలోమీటర్లు? 1600 కిలోమీటర్లు. ఓకే. ఏ ప్రాంతాలు వీరు కవర్ చేయనున్నారు? ఐఎన్ఎస్ చిల్కా, భువనేశ్వర్, జంషెడ్పూర్, రాంచీ, గయా, వారణాసి మీదుగా అయోధ్యలోని డోగ్రా రెజిమెంట్ వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. ఓకే. తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ ఎవరు? సమీర్ సక్సేనా. ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి? యువతలో నావికాదళం గురించి స్ఫూర్తి నింపడంతో పాటు అవగాహన కల్పించడం దీని యొక్క ఉద్దేశం. ఇవి బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ సుమిత్ నారాయణ్. ఈ అంశాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరిన్ని అంశాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.